హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టైటన్ పవన్ శరావత్ని రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లో వచ్చేస్తే కనుక తెలుగు టైటన్స్ అయితే సీజన్ 11 కోసం పవన్ శరావత్ని రిలీజ్ చేసి మళ్ళీ రీటైన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు తెలుగు టైటన్స్ అయితే పవన్ శరావత్ని 1,72,50,000 పెట్టి తెలుగు టైటన్ పవన్ శరావత్ని మళ్ళీ రీటైన్ అయితే చేసుకుంది. పీకేఎల్ సీజన్ 11 స్టార్టింగ్ మ్యాచెస్ లో అయితే పవన్ శరావత్ ఎక్సలెంట్ గా అయితే ఆడాడు. కాకపోతే కొన్ని మ్యాచెస్ తర్వాత పవన్ శరావత్ కి ఇంజురీ కావడం అయితే జరిగింది. ఆ ఇంజురీ వలన చాలా వరకు మ్యాచెస్ అయితే ఆడలేదు. దాని కారణంగా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్స్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. తెలుగు టైటన్ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక పవన్ శరావత్ లేకపోయినా కూడా ఎక్సలెంట్ అయితే ఆడుతున్నారు. అలానే తెలుగు టైటన్ పవన్ శరావత్ ని రిలీజ్ చేస్తే కనుక అది బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అవుతుంది. ఎందుకంటే పవన్ శరావత్ లాంటి రైడర్స్, స్ట్రాంగ్ రైడర్స్ చాలా ఇంపార్టెంట్ టీమ్ లో. పవన్ శరావత్ అయితే తెలుగు టైటన్ లో తక్కువ బడ్జెట్ లో రిటైన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. దానికి పవన్ శరావత్ ఒప్పుకుంటే కనుక తక్కువ బడ్జెట్ లో అయితే పవన్ శరావత్ అయితే దొరుకుతాడు. ఎంత కాదన్నా తెలుగు టైటన్ లో అయితే పవన్ శరావత్ లాంటి రైడర్స్ చాలా ఇంపార్టెంట్. సో పవన్ శరావత్ రిలీజ్ కాకపోవడమే మంచిది అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అంతే గైస్, ఈ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.